నమస్కారం. కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివంకరత్వానిది వశంకర తత్వం. కింకరోతి ఇది కింకరః. శంకరుడు భక్త కింకరుడు. శివుడు అంగరహిత లింగ రూపంతోనే భక్తులను కటాక్షిస్తూ ఉంటాడు. ఈ విధి విలాసం మనకర్థం కాదు. గరళమిస్తే సరళంగా చూస్తాడు. పూలు రువ్వితే పరుషంగా పాలనేత్రం తెరుస్తాడు. ఈ శివలీలలు అర్థం కాక కొందరు ఇతన్ని తిక్కశంకరయ్య అంటారు. కానీ ఆ త్రినేత్రుడి దృష్టి వేరుగా ఉంటుంది. అలాంటి లీలా విభూతిని ప్రదర్శించే భస్మాంగుడైన శివదేవుడు వెలిసిన కృష్ణా తీరములోని యనమల కుదురు శైవక్షేత్రాన్ని, ఇదే తీరములో ఉన్న మరకత రాజరాజేశ్వరి కొలువైన విజయవాడ పడమట ఆలయాలను ఈనాటి తీర్థయాత్రలో దర్శిద్దాం. విజయవాడకు సమీపంలో కృష్ణా తీరములోని యనమల కుదురు ప్రాంత పర్వతంపై కొలువైన పార్వతీ సహిత పాలనేత్రుడికి రామలింగేశ్వరుడని పేరు. రామలింగేశ్వరుడనగానే రాముడు ప్రతిష్ఠించిన లింగం అనిపిస్తుంది. కానీ ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం. 1000 మంది మునులు ఈ కొండపైన తపస్సు చేసుకుంటూ ఉండేవారు. 1000 మంది మునులు కుదురుకున్న ఈ పర్వతాన్ని 1000 మునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణా వ్యావహారిక సౌలభ్యం కోసం ఈ 1000 మునుల కుదురును గ్రామీణులు యనమల కుదురుగా పిలుస్తున్నారు. అలాంటి ఋషిసత్తములు ధ్యానించిన తపోభూమిలో వెలిసిన రామలింగేశ్వరుని దర్శించుకుని ధన్యులమవుతాం. శ్రీకంఠ సాంబ ఈశానః పార్వతీ ప్రాణవల్లభః వృషారూఢో విష్ణుసఖ శివయేవ గతిర్మమ. విజయవాడ సమీప కృష్ణా తీరంలో నదీ తీరానికి సుమారు 612 అడుగుల ఎత్తైన పర్వతం మీద వెలిసిన చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం. నదుల సంగమ ప్రదేశాల్లో, జలవాహినుల తీర దేశాల్లో, సాగర తీరాల్లో, మహోన్నత పర్వత శిఖరాలపైన వెలసిన ఆలయాలు ఒక ప్రత్యేక శ్రేష్ఠత్వాన్ని కలిగి ఉంటాయని శిల్పశాస్త్రం చెబుతోంది. అలాంటి శ్రేష్టమైన పర్వతంపై వెలిసిన ఆలయమే ఈ యనమల కుదురు శివాలయం. దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు తన తండ్రి జమదగ్నిని సంహరించిన కార్త్య వీర్యార్జునుడు క్షత్రియ వంశస్థుడు కాబట్టి క్షత్రియులపై యుద్ధం ప్రకటించాడు. రక్తపాతకాన్ని పరిహరించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా దేశమంతా పర్యటిస్తూ అనేక నదీ స్నానాలు, అనేక దేవాలయ సందర్శనలు, లింగ బింబ ప్రతిష్టలు చేసుకుంటూ వచ్చాడు పరశురాముడు. త్రిలింగ దేశమైన తెలుగునాట సంచరిస్తూ ఈ మునిగిరికి చేరుకున్నాడు. మునిగిరిలో తపస్సు చేసుకుంటున్న మునులు, గ్రామజనులు క్రూర మృగాల వల్ల, దుష్ట రాక్షసుల వల్ల అనుభవిస్తున్న కష్ట నష్టాలను నివారించాడు. అందువల్ల తపోభంగం వాటిల్లకుండా 1000 మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకోగలుగుతారు. దానితో మునిగిరిగా పేరుగాంచిన ఈ శిఖరం మీద శివలింగానికి వాయులింగమని పేరు. పరశురాముడు తన తండ్రిని సంహరించినందుకు ప్రతీకారంగా క్షత్రియులపై దండెత్తి సృష్టించిన రక్తపాతానికి ప్రాయశ్చిత్తంగా ఆ పాప పరిహారం కోసం యనమల కుదురు పర్వతంపై శివుణ్ణి ప్రతిష్ఠించి అర్చించారు. శ్రీరాముడు కూడా తన వనవాస కాలంలో ఈ లింగమూర్తిని దర్శించుకున్నారు.
మునిగిరిగా కూడా పిలువబడే ఈ యనమల కుదురు పర్వతం పైన వెలిసిన గంగాధరుణ్ణి చాళుక్యరాజులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు దర్శించుకునేవారు. పురాతనమైన ఈ ఆలయంలోని గర్భగుడిలో వెలిసిన శివుడికి జరిగే అభిషేకాలు భక్తుల్లో భక్తి పారవస్యాల్ని సృష్టిస్తాయి. ఈ గర్భగుడిలో శివలింగం అష్టముఖ పానవట్టంపై ప్రతిష్ఠించబడి ఉండడం విశేషం. ఈ శివలింగంపై కురిసే క్షీరధార భూగోళంపైన వర్షించే వెన్నెల వెల్లువలా భాసిస్తుంది. శంఖంలో పడితేనే తీర్థం, శంఖ స్పర్శ పవిత్రం. శంఖం నుండి క్షీరధార శివలింగంపై జాలువారుతోంది. దధ్యాభిషేకం, ఘృతాభిషేకం, జలాభిషేకం ఇలా విశ్వానికంతా ప్రతీక అయిన శివలింగ బింబమూర్తి మీద కురిసే ద్రవ్య వర్షం సకల లోక హర్షకారకమనే సంకేతమే ఈ అభిషేక అర్చన. ఓం హరహర మహాదేవ అంటూ గంటా నినాదంతో శర్కరాభిషేకం, జలఫల రస గంధాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యత. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియే భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. సువాసిన్యర్చన ప్రీత అయిన శ్రీ 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 పార్వతీ అమ్మవారు కొలువుతీరిన ఆలయం వనితలకు తమ ఆత్మ నివేదనలు వెలువరించుకునే ఆత్మీయ అంతఃపురం. ఆలయ ద్వారానికి ఇరువైపులా చతుర్భుజలైన శక్తి అంశావతారాలు ద్వార పాలన చేస్తూ ఉంటాయి. ఆది ముత్తైదువ అయిన అమ్మవారు పసుపు వర్ణ సుశోభిత వదన మండలం జ్యోత్స్నాలయంలా ప్రభాసిస్తుంది. నుదుట తిలకం అరుణ కిరణంలా మెరుస్తుంది. విశాల నయనాలతో మంగళగౌరి అయిన ఈ పార్వతీమాత కంఠాన మాంగళ్య శోభతో, అరుణవర్ణ వస్త్రధారణతో, పాశాంకుశ అభయ వరద హస్త ముద్రలతో, భారీ స్వర్ణహార సంశోభిత వక్షస్థలంతో, పాదాల దగ్గర కుంకుమ రాశితో శోభిస్తుంది. ఈ ప్రాంగణ ఉపాలయాల్లో విఘ్నేశ్వర ఆలయం ప్రధానమైంది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధర. కార్యాలను సిద్ధించే విధంగా బుద్ధినిచ్చే బృహస్పతి వినాయకుడు. ఒకవైపు కార్యసిద్ధికి కావలసిన ఆరోగ్యాన్నిచ్చే వైద్యనాథుడు షణ్ముఖుడు కొలువై ఉంటారు. వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. గణపతి ఆలయానికి చేరువలోనే శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. నల్లరాతితో మల్చిన స్వామి విగ్రహం ధవళ వస్త్ర సమన్వితంగా గోచరిస్తుంది. ఆలయానికి ప్రక్కనే నవగ్రహ మంటపం ఉంది. ఈ రామలింగేశ్వర ఆలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సోమవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, 6:30కు నక్షత్ర హారతిని ఇస్తారు. 27 నక్షత్రాలకు ప్రతిరూపమైన 27 దీప కళికలు వెలుగుతున్న హారతిని
నక్షత్ర హారతి అంటారు. ఆ సాయంకాలం పల్లకీ సేవ ఉంటుంది. మహాశివరాత్రిన ఈ సేవలతో పాటు అన్నదానం, ఊయల సేవ ఉంటాయి. గ్రామోత్సవం వైభవంగా జరుగుతుంది. వసంతోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వసంతోత్సవం రోజున సాయంత్రం ధ్వజ అవరోహణ కాలంలో స్వామివారికి నివేదించే నంది ముద్దల్ని భక్తులు అత్యంత మహిమాన్వితమైనవిగా భావిస్తారు. ఇన్ని ఉత్సవాల్ని తిలకించి స్వామివారి అర్చనల్లో, ఆరాధనల్లో పాల్గొనే భక్తులు శివ పార్వతుల సంపూర్ణ కటాక్ష వీక్షణాలకు పాత్రులై తమ జన్మ ధన్యంగా భావిస్తారు. కృష్ణా పుష్కరాలతో శోభిల్లే మరో ఆలయం విజయవాడ పటమటలోని శ్రీ దత్తపీఠంలో అలరారుతున్న శ్రీ మరకత రాజరాజేశ్వరి ఆలయం. ఈ జగత్తు అంతటికీ తల్లి వంటిది జగదాంబిక. ఆ జగన్మాత మూలరూపం శక్తి స్వరూపిణి. సకల ప్రాణికోటికి తల్లిగా భావించే ఆ శక్తిమాతని అనేక రూపాలలో కొలుస్తారు. అటువంటి విశిష్ట అవతారాలలో శ్రీ రాజరాజేశ్వరి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేత 1979లో ప్రతిష్ఠించబడిన ఈ దత్తపీఠంలో ప్రధాన ఆలయంగా అపరాజితాదేవి స్వయం ప్రకాశ జ్యోతి స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి మరకతాంబగా దర్శనమిస్తోంది. ఉషోదయ వేళ తూర్పు దిక్కున అరుణ మేఘాలు హోమధూమాల్లా పరివ్యాపిస్తున్న వేళ ఓ చక్కని ఆలయ గోపురం దర్శనమిస్తుంది. అదే కృష్ణా తీరంలో వెలిసిన శ్రీ మరకత రాజేశ్వరి ఆలయం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గర్భాలయంలో వెండి సింహ తలాటం, శంఖ చక్రాంకిత శోభతో అలరారుతూ ఉంటుంది. ఆసీన పీఠం మీద కూర్చున్న దేవత పూలహారాలు ధరించి ఉంటుంది. మరకతమణితో మలచబడిన శ్యామ సుందర రూపమా జగజ్జననిది. కుడివైపు చేతుల్లో అంకుశం, పద్మం, ఎడమవైపు చేతుల్లో పాశం, యవధాన్యపు గుత్తిని ధరించి ఉంటుంది. నుదుట అరుణ తిలకం, పసుపు, కనుబొమ్మలు, నయనాలు కాంతివంతంగా ఉంటాయి. అరుణాధరాలు, నాసికాభరణాలతో మాతృదేవిలా మందహాసరేఖతో భాసిస్తుంది అమ్మవారు. అమ్మవారి పాదభాగంలో శ్రీచక్ర మేరువు మరకత పీఠంపై ప్రతిష్ఠింపబడి ఉంటుంది. మరకతమణిమయ శిల్పం అమ్మవారు కెంపులు పొదిగిన బంగారు చీరను ధరించి మంగళసూత్ర శోభతో దర్శనమిస్తారు. చేతిలోని చెరుకు కూడా కనక కాంతులీనుతుండగా సువర్ణహార భూషిత అయిన స్వర్ణమయ అంబికకు అర్చక స్వాములు చామరాలతో విసరి ఉపచరిస్తారు. ఉదారంగు చీర, ముత్యాల కెంపుల హారాలతో పంచలోహ ఉత్సవ విగ్రహం కానవస్తుంది. కాళిదాసు మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని అని స్తుతించినట్టు
కనకమయ సింహాసనం మీద ఆసీనురాలైన అష్టలక్ష్మి స్వరూపం దర్శనమిస్తుంది. అమ్మవారికి వరుసగా జలాభిషేకం, క్షీరాభిషేకం, దద్యాభిషేకం, ఘృతాభిషేకం, మధు శర్కరాభిషేకాలు జరుగుతాయి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. శైవ వైష్ణవ మత సామరస్యానికి ఒకనాడు కవిబ్రహ్మ తిక్కన హరిహరనాథుని ఏకరూపాన్ని సృజించాడు. ఆ క్రమంలో రూపొందిన దత్తాత్రేయుడి రూపం మత సామరస్యానికి, ఆరాధన సౌలభ్యానికి ఒక సంకేత రూపంగా నిలిచింది. ఈ దేవతాయనములో దత్తాత్రేయుడు, స్ఫటిక లింగేశ్వరుడు, క్షిప్ర గణపతి, శ్రీమాతలు ఈ ప్రాంగణ ఉపాలయాలలో పూజలందుకుంటున్నారు. స్ఫటికలింగేశ్వర స్వామి గర్భాలయంలో నీలాకాశవర్ణ నేపథ్యంతో జల క్షీరాది అభిషేకాలు జరుగుతాయి. ఆకాశ గంగా జలకలశం పైన వ్రేలుతూ ఉంటుంది. తెలుపు, నలుపు రుద్రాక్ష మాలికలు లింగాన్ని శోభస్కరం చేస్తుండగా క్షీరాభిషేకాలు జరుగుతాయి. గర్భాలయం చుట్టూ ఉన్న శివలింగాలను భక్తులు అభిషేకిస్తూ ఉంటారు, పసుపుతో అర్చిస్తూ ఉంటారు. శివలింగానికి పూలతో త్రినేత్రం, త్రిపుండ్రాలు సమకూర్చుతారు. నందికి అభిముఖంగా ఉన్న లింగమూర్తికి ముఖాకృతిని, సర్ప పడగల ఛత్రాన్నిచ్చి పుష్పాలంకృతుణ్ణి చేస్తారు. గర్భాలయంలో రజత తలాటం క్రింద శ్వేత వస్త్ర కౌపీనధారిగా దర్శనమిస్తాడు. క్షిప్ర గణపతి జల క్షీర దధిఘృత శర్కరాభిషేకాలను స్వీకరిస్తాడు. ధాన్యాలతో గణపతిని అలంకరించడం ఒక కళ. తుండాని పెసరలో కళ్లకు తెల్లని ధాన్యాలు, పై హస్తాలకు, క్రింది హస్తాలకు, వక్షస్థలానికి ఒకే రకం పప్పు ధాన్యాలతో అలంకరిస్తారు. అరుణ వస్త్ర నేపథ్యంలో వినాయక స్వామివారు పరిపూర్ణ రజత కవచంతో, రజత ఛత్రంతో బంతి పూల మాలికలు దాల్చి ఒక యోధుడిలా దర్శనమిస్తాడు. క్రింద మూషికం కూడా వెండి కవచం ధరించి కనిపిస్తుంది. అయ్యప్ప భక్తులు, మహిళలు, పురుషులు తన్మయులై స్వామివారికి సమర్పించే కుంభహారతి, నక్షత్ర హారతుల్ని స్వీకరించి సంతసిస్తూ ఉంటారు. 3 శిరస్సులు, 6 భుజాలతో దత్తాత్రేయుడు కుడివైపు హస్తాల్లో చక్రం, రుద్రాక్షమాల, అభయముద్ర దాల్చి ఉంటాడు. శ్యామల కమలలోచన దత్తస్వామి, అనఘాదేవి పుష్పాలంకృతంగా భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసు. స్వామివారికి జల క్షీర దధిఘృత మధు శర్కరాది అభిషేకాలు జరుగుతాయి. శివ కుటుంబం ఎప్పటికీ ఒక నవకుటుంబమే. పార్వతీదేవి ఒక సౌందర్య లహరి, శివదేవుడేమో భస్మలేపిత భక్త బైరాగి. గజవదనుడైన గణపతి సిద్ధి బుద్ధిప్రదుడు. త్రిలోకపావని జగన్మాత శ్రీ రాజరాజేశ్వరీదేవి. వీరందరి కృపకు మనం పాత్రులం కావాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.